తెలియజేస్తాడు. ఓకే. ఇప్పుడు సూర్యుడు ఉంది కదా, సూర్యుడి చుట్టూ భూమి, చంద్రుడు, మిగతావన్నీ తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతాయి? సూర్యుడి చుట్టూనే ఎందుకు తిరుగుతాయి? సూర్యుడు ద్రవ్యరాశి ఎక్కువ, పెద్దది. గురుత్వాకర్షణ ప్రకారం సూర్యుడు రాయి అయితే భూమి మీద మనం వేస్తే కిందకే ఎందుకు పడుతుంది? అదేలా సేమ్ లానే ప్రతి వస్తువు ఇంకో వస్తువుని ఆకర్షిస్తుంది. ఈ గ్రహాలు కూడా అదే లాతో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. భూమి కంటే సూర్యుడు ఎంతో పెద్దది. అందుకని భూమిని సూర్యుడు ఆకర్షిస్తుంది కాబట్టి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అట్లాగే చంద్రుడు తిరుగుతుంది, చంద్రుడు భూమి కలిసి తిరుగుతాయి. సో ఈ పరిస్థితుల్లో 3 వస్తువులని ఒకే లైన్ లో పెడితే ఒక వైపు నుంచి చూస్తే అవతల వస్తువు కనపడదు, బ్లాక్ అయిపోతుంది కదా. ఎక్లిప్స్ అంటే గ్రహణం అంటే బ్లాక్ అవటం, కనపడకుండా ఉండటం, అడ్డం వచ్చి కనపడకుండా ఉండటం, అంతవరకే. అట్లాగే శక్తి జనరించేది సూర్యుడిలోనే, భూమిలో కాదు, చంద్రుడు దగ్గర కాదు. ఆ శక్తే మనకి వెలుతురు రూపంలో వస్తుంది. ఆ సూర్యశక్తి చంద్రుడి మీద మనం చూసే వెలుతురు కూడా ఆ సూర్యుడి వెలుతురే తక్కువ శక్తితో రిఫ్లెక్ట్ అయిన వెలుతురు కాబట్టి అది కనపడుతుంది. సో ఈ కనపడేదంతా కూడా సూర్యుడి నుంచి వచ్చేది. సో అడ్డం వచ్చినప్పుడు మనకి కనపడదు కాబట్టి అట్లా గ్రాడ్యువల్ గా తిరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకు క్లియర్ గా చూడొచ్చు గ్రహణం ఎలా పడుతుంది, ఎలా వీడుతుంది, ఎలా గ్రాడ్యువల్ గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇది మామూలుగా జరుగుతూనే ఉంటాయి. మనం సముద్రంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎక్కడో ఉన్నా కూడా అక్కడ ఉంటుంది. మనుషులు లేనప్పుడు, మనుషులు లేని దగ్గర కూడా ఉంటాయి. మనం కూడా ఒక భాగం అంతే ఈ ప్రకృతిలో. సో ఇది భూమి మీద పడే సమస్త శక్తికి వచ్చేది సూర్యుడి దగ్గర నుంచే. సమస్తమైన శక్తి, ఈ మొక్కల్లో శక్తి, మనం తిండి తినే శక్తి, ఇదంతా కూడా ఆ ఎనర్జీ రకరకాల రూపాల్లో మారి మనకు వస్తుంది. మనం ఆహారం తినటం వల్ల మనకి శక్తి వస్తుంది. అట్లాగే ఈ సెలెస్టియల్ ఈవెంట్ అనొచ్చు. అంటే ఈ విశ్వంలో జరిగే ఒక ఈవెంట్స్ చూసి ఆనందించాలి, ఇది ఉంటుంది. కానీ అదేదో భయపడాల్సిన విషయం కాదు. రకరకాల నమ్మకాలు ఏర్పడి ఉండొచ్చు రకరకాల కారణాలతో. కానీ తెలుసుకున్న కొద్దీ ఇప్పుడు తాడును చూసి పామని భ్రమించి భయపడేది కూడా ఉంటది. అది సహజంగా. మరి అది పాములా కనపడుతుంది అనుకోండి చీకట్లో, పామేమో అని మనం పక్కకి వెళ్ళిపోతాం. కానీ తాడే అని తెలుసుకున్నప్పుడు దానికేం భయం ఉండదు కదా. అట్లాగే ఈ నమ్మకాలన్నీ కూడా రకరకాల కారణాలతో ఏర్పడతాయి. కాబట్టి మనం అందులో ఉన్న విషయాన్ని ఈ సైన్స్ ద్వారా తెలుసుకుంటున్నాము. ఇంకా తెలుసుకొని చాలా జరుగుతూనే ఉంటుంటాయి ఎప్పుడు కూడా. సో అందుకని ఈ అవగాహన కార్యక్రమం కలిగించడం చాలా ఆనందించవలసిన విషయం జన విజ్ఞాన సమితి ద్వారా. దీనివల్ల జన విజ్ఞాన వేదిక జూబ్లీ హిల్స్ ఆర్గనైజ్ చేసిన దానికి మనం అభినందించవచ్చు. ఎంతో సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే మూఢనమ్మకాలు చాలా ప్రమాదమైనవి. ఏ కారణము లేకుండా ఏదో ఒకటి నమ్మటం, ఏదో ఒకటి చేయటం, ఏదో ఒక పిచ్చి పనుల్లాగా ఉంటాయి తప్పితే దానివల్ల ఏమీ మేలు కలగదు, హాని కలిగే అవకాశాలే ఉంటాయి. గుడ్డిగా మనం ఏది తెలియకుండా కళ్ళు మూసుకొని నడిచిపోతుంటే ఏదో ఒకటి కొట్టుకుంటాం కదా, అదే మూఢనమ్మకం అంటే. అంతే. అదే కాదు, కళ్ళు తెరిచే ఉండండి, ఏదైనా వద్దం వస్తే పక్కకు పోతాం. ఇది కూడా అంతే. ఈ సైన్స్ అనేది మనకి వెలుతురుని ప్రసరింపజేస్తుంది అన్ని విషయాల మీద. మనిషిగా మనకు రీజనింగ్ పవర్ మనకు ఉన్నది. అన్ని జీవుల్లో కంటే మనిషిలో రీజనింగ్ పవర్ ఉంది ఎక్కువే. అంటే తార్కిక ఆలోచన శక్తి ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకొని మనం అర్థం చేసుకొని దీనివల్ల మనం విజ్ఞానానికి ఉపయోగపడుతుంది. అందుకని ఆనందించాల్సిన విషయం, చూసి ఆనందించవచ్చు గ్రహణాలని. అంతేగాని అది భయపడాల్సిన విషయం ఎంత మాత్రమూ కాదు. సో అది అవగాహన కలిగించుకొని మనం దైనందిన వ్యవహారాల్లో ఆ విధంగా ఉండాలన్నమాట. ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.